ఇదే వీళ్ళ పెళ్లి పందిరి. డీజేలుండవు, డెకరేషన్లుండవు. ఇప్పసారాయి ఒక్క సుక్క తక్కువ కాకుండా ఈ కుండ నిండితేనే పెళ్లి. ఓ ఆదివాసి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే కళ్ళుతో ఈ కుండ నిండాల్సిందే. అబ్బాయి ఎదురు కట్నంగా ఇంకేమేమి ఇవ్వాలో తెలుసా? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మేక కూడా కట్నం కోసమే. ఇలాంటి వింతైన ఆదివాసి పెళ్లి మీరెక్కడా చూసుండరు, ఎక్కడా వినుండరు. ఇవేనండి పెళ్లి మంత్రాలు. ఇతడే పెళ్లి పంతులు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మిమ్మల్ని మీరెప్పుడు చూడని వినని ఆదివాసి పెళ్లికైతే తీసుకెళ్తుంది. నేనైతే అక్కడికే వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా రండి. ఈ పెళ్లికి వెళ్లాలంటే వాగులు వంకాలు దాటాల్సి ఉంటుంది. చూస్తున్నారుగా, ఈ బండి అయితే మా బండిని దాటేసి ముందే వచ్చేసింది. పాపం మధ్యలోనే పెట్రోల్ అయిపోయిందో పంచర్ అయిపోయిందో అర్థం అవ్వట్లేదు. ఈ అడవి గ్రామంలో దాదాపుగా అందరి దగ్గర ఇలాంటి పెంకుటిల్లులే ఉంటాయండి. మనమైతే పెళ్లి కుమారుడింటికైతే వచ్చేసామండి. ఇదిగో ఈ పందిరి పైన కప్పింది ఏమనుకుంటున్నారు? ఈతాకులు. ఆదివాసి పెళ్లిళ్ళు మాత్రమే ఈతాకులు వేస్తారండి. మా ఆదివాసులకైతే ఈత చెట్టుతో ఇప్ప చెట్టుతో విడదీయలేని అనుబంధం ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారా, ఈతాకులతో ఏం చేస్తున్నారో తెలుసా? ఈ ఈతాకుతో ఒక ముఖ్యమైన వస్తువు అయితే తయారు చేస్తున్నారు. అదైతే మీకు తర్వాత చూపిస్తాను. చూస్తున్నారుగా, ఇక్కడైతే పెద్ద ఖాళీ కుండ అయితే ఉందండి. మీకు విషయం తెలుసా? ఈ పెళ్లి జరగాలా వద్దా అన్నది ఈ కుండతోనే ముడిపడి ఉందండి. ఇదిగో ఈ ఇంటి ముందు కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ మత్తు పానీయాలేనండి. ఇప్ప కళ్ళు, చక్కెర కళ్ళు, తాటి కళ్ళు, ఈత కళ్ళు, చింతపండు కళ్ళు, ఇవన్నీ ఎదురు కట్నంగా అమ్మాయి తరపున బంధువులకు ఇవ్వాల్సి ఉంటుంది అబ్బాయి. అప్పుడైతే ఖాళీకుండ చూపించాను కదా, ఆ ఖాళీకుండ మొత్తం ఫుల్లుగా నిండాలి. అది నిండకపోతే పెళ్లి ఆగిపోతుంది. ఆదివాసి పెళ్లిల్లో కళ్ళు కొలిసేది, సారాయి కొలిసేది చాలా ముఖ్యమైన ఘట్టం అన్నమాట. ఇదిగో చూడండి, ఇక్కడ గుగ్గిళ్ళు ఉన్నాయండి. ఈ గుగ్గిళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? పెళ్లి ఖాయమైతే పంచే ప్రసాదం. మీకెంతో వింతగా ఉంది కదా. మరెన్నో వింతైన విషయాలైతే నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇవైతే దంచిన బియ్యం అండి, దంపుడు బియ్యం. ఇవి కూడా కట్నంలో భాగమే. అమ్మాయి కోరిన కట్న కాంటకాలన్నీ ఏమాత్రం తగ్గకూడదండి. తగ్గినాయంటే మాత్రం ఇక పెళ్లి అనేది రద్దయిపోతుంది. ఈ పెళ్లి జరిపించే ఆదివాసి పూజారిని అయితే చూపిస్తాను, రండి నాతో పాటు. ఇతను జపిస్తున్నది పెళ్లి మంత్రాలేనండి. మా ఆదివాసి భాషలోనైతే మంత్రాలు వల్లిస్తున్నాడండి. దీన్ని మా భాషలో లొంద అని అంటారు. లోపల మంత్రాలు జపించడం అయ్యాక దీన్నైతే బయటికి తీసుకొస్తున్నారు. దీన్నే రైస్ బీర్ అని అంటారు. ప్రతి ఆదివాసి పెళ్లిలో తప్పనిసరిగా ఉండాల్సిందే. చూస్తున్నారా, ఇదైతే మంచినీళ్ళు అనుకుంటున్నారా? అయితే మీరు నీళ్ళలో కాలేసినట్టే. ఇదంతా ఎండిన ఇప్ప పూలతో చేసిన సారాయి, ఇప్ప సారాయి అన్నమాట. దీన్నైతే పెళ్లి కూతురింటికి మోసుకొని వెళ్తారు, అక్కడే కొలుస్తారు. చిన్న పెద్ద ఆడ మగ ఊరు సమక్షంలోనే కొలవాలి, గెలవాలి, లేకపోతే పెళ్లి జరగదు. ఎప్పుడప్పుడు ఆ సీన్ చూడాలని నాకు కూడా ఎంతో ఆత్రతగా ఉందండి. ఇక్కడున్న రకరకాల మత్తు పానీయాలతో పాటు ఓ 2 అపురూపమైన పానీయాలైతే మీకు చూపిస్తాను. ఇదిగో ఇవి మాత్రమే చాలా చాలా అపురూపమైనవి ఇవైతే. ఎందుకంటే వీళ్ళకి ఇవి దొరకాలంటే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, అందుబాటులో ఉండవు. మనకైతే దగ్గరలో అందుబాటులో ఉంటాయి, వీళ్ళకి అందుబాటులో ఉండవు గనక ఇవి తెచ్చుకొని ముందే పెట్టుకుంటారు అనమాట. యాక్చువల్గా కూలింగ్ కూడా లేదు. వామ్మో, ఇవన్నీ ఎప్పుడు తాగుతారో ఎలా తాగుతారో చూడండి. ఎన్ని ముంతలు పైన మూతలు కట్టేసే ఉన్నాయి అన్ని. లోపల పూజ అయింది కదా, అయినాక బయటకు వచ్చి చూడండి గుమ్మం కాడ దిష్టిలాగా ఎలా తీస్తున్నాడో ఆ రాయితో. చూడండి, ఖాళీ కుండ అయితే అమ్మాయి ఎదురు చూస్తా ఉంది కదా, ఎప్పుడు నింపుతారా నన్నని. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్దది ఉంది కదా, అవి ఏ సైజులో ఉన్నాయి. ఇది చాలా బిగ్ సైజులో ఉంది కదా. ఇది అక్కడ ఉంది ఆ డ్రమ్ములో, ఆ కళ్ళు మొత్తం ఇది నిండాలంట. ఇది నిండే వరకు కొలుస్తూనే ఉంటారంట. ఇది నిండే వరకు ఎంత కళ్ళు పడుతుందో మనమైతే ఇప్పుడు లైవ్ లో చూద్దాం. మీకైతే నేను చూపిస్తాను, ఎక్కడ మిస్ కాకుండా మీరు వీడియో అయితే ఫుల్ వీడియో మొత్తం చూడండి. ఇది నిండు కోతుకు తిరగద్దు.
ఇగో ఇప్పుడైతే ఒక విషయం అయితే మీతో చెప్పబోతున్నాను. ఇది ఫుల్లుగా నిండితేనే అంట పెళ్లి జరుగుద్ది, లేకపోతే పెళ్లి ఆగుతుందంట. ఇది ఫుల్లుగా నిండిపోయే వరకు కొలవాలి. ఇదిగో చూడండి ఈత కళ్ళు. అన్ని రకాల మత్తు పానీయాలు అయితే వీళ్ళ పెళ్లిలో ఉండాల్సిందేనండి, లేకపోతే పెళ్లి జరగదు. ఇక్కడ కనిపించే మత్తు పానీయాలన్నీ వీళ్ళు స్వయంగా వాళ్ళ ఇళ్లలో తయారు చేసిందేనండి, బయట నుంచి ఎక్కడ తేరు. మీకు వీడియో ముందరలోనే చెప్పాను కదా ఈతగడ్డితో ఏం తయారు చేస్తున్నారు అని. ఇదిగో చూడండి అలాగ చుట్టి పెడతారనమాట, కుండ పడిపోకుండా ఉట్టి కాపాడుతుంది. ఈ బయట నుంచి తెచ్చిన 2 కోటలు 2 బీర్లు ఊరి పెద్ద మనిషికి ఇంకా ముఖ్యమైన వాళ్ళకి మాత్రమే పోస్తారండి. ఎందుకంటే ఇవి వాళ్ళకి అందని ద్రాక్షలు కాబట్టి. ఇవి అడవుల్లో దొరకవు, కొనాలంటే అడవి నుంచి బయటికి వెళ్ళాలి. మరీ ముఖ్యంగా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి. బోసి నవ్వు భలే ఉన్నదే ఏడ్చి. వస్తావా మా ఊరికి, నేను తీసుకెళ్తాను. ఆదివాసులు ఎక్కువగా ప్లాస్టిక్ వాడరు. చూస్తున్నారుగా ఈ ఆకు డప్పులు తయారు చేస్తున్నారు, ఆకు డప్పులతోనే తాగుతారు. పెళ్లి భోజనాలు కూడా వీటితోనే చేస్తారు. ఇప్పుడు ఈ కళ్ళు కుండల్ని, బియ్యాన్ని, సారాయిని పెళ్లి కూతురింటి దాకా మొయ్యాలి కదా. అవన్నీ మొయ్యాలంటే కొంచెం బలం కావాలి కదా. ఆ బూస్టు శక్తి కావాలి అంటే ఇవన్నీ తాగుతారన్నమాట. తన పెళ్లి కోసం పెళ్లి కొడుకు కూడా కొన్ని కుండలనైతే మొయ్యాల్సి వస్తుంది పెళ్లి కూతురింటి దాకా. వీళ్ళైతే కుండలు కళ్ళు తాగినా ఎక్కడ పడిపోయి తూగినట్టు ఎక్కడ కనిపించలేదండి. మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా తాగుతారండి. ఆదివాసీ సమాజంలో ఆడ మగ అనే తేడాలైతే ఉండవు. అందరూ సమానంగా కష్టపడతారు, అందరూ కలిసి తాగుతారు. భార్య భర్తలు కలిసి తాగినా కూడా గొడవలు పడరు, విడాకులు పెడాకులు దాకా అయితే పోవండి. ఇతనే పెళ్లి పెద్దండి. బియ్యాన్ని సారాయిని కొలిసేది ఈయనేనండి. ఈయన అవి కొలిసినందుకు ఏమిస్తారో తెలుసా, అది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. అబ్బా సూపర్ ఉంది ఈత కళ్ళు. పెళ్లికి వచ్చిన బంధువులు ఆడామగ తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది. నేను కూడా బంధువునే, నేను కూడా పెళ్లికి వెళ్ళాను కదా, నన్ను కూడా తాగమన్నారు. కానీ నేను తాగలేనండి. నాకు బదులుగా అయితే మా కెమెరామెన్కి పోయండి అని చెప్పేసిన ఎగురుకుంటూ వెళ్ళిపోయి తాగుతున్నాడు చూడండి. మా ఆదివాసి సమాజంలో అయితే ఏ పూజ చేసినా ఏ పని జరగాలన్నా ముందు నోట్లో చుక్కబడాలి. చుక్కబడితే గాని అన్ని పనులు పూర్తి కావు. ఇదిగో చూడండి కావడైతే సిద్ధం చేస్తున్నారు. ఈ కావడతోనే ఇప్పుడైతే పెళ్లి కూతురు ఇంటికి మోసుకొని వెళ్ళాలి. మీకైతే కొత్తగాను వింతగాను అనిపిస్తుంది కదా. మా అడవుల్లో మా ఆదివాసి పెళ్లిలంతా పైసా ఖర్చు కాకుండా ఇలాగే జరుగుతాయండి. తరాలు మారిన కళ్ళు ఆచారం, ఈ పెళ్లి ఆచారం అయితే అస్సలు మారలేదండి. నన్ను చేసుకోవడానికి కూడా మా ఆయన అయితే 2 ఆవులు, 2 మేకలు, 2 పందులు ఇలా కళ్ళుకుండ కూడా ఇవ్వాల్సి వచ్చింది. మీకు ఇంతసేపు అయితే పెళ్లికుమారుడు ఇల్లైతే చూపించాను, కళ్ళైతే చూపించాను, పెళ్లికుమారుడు చూపించలేదు కదా. ఇదిగో చూడండి ఇతనే అన్నమాట ఆ పెళ్లికుమారుడు. ఎలా ఉన్నాడు? ఈ పెళ్లి కొడుకి అమ్మాయికి ఎదురు కట్నం ఇవ్వబోతున్నాడు. అమ్మాయికి మేక, కళ్ళు, పంది ఇవ్వబోతున్న వరుడు అన్నమాట. పెళ్లి కొడుకు చూడండి ఎలా ముస్తాబవుతున్నాడు. పట్నంలో వాళ్ళలాగా మా అడవుల్లో బ్యూటీ పార్లర్లు ఏమి ఉండవండి. ఎవరికి వాళ్ళే రెడీ అవ్వాలి. నిజంగా పైసా కూడా ఖర్చు కాకుండా చూడండి. పెళ్ళంటే పెళ్ళింట్లో భోజనాలు ఉంటాయి కాబట్టి ఆకులన్నీ కోసుకుని తెచ్చి ఇలాగా దాచుకున్నారండి. ప్లాస్టిక్ ప్లేట్లు గాని ప్లాస్టిక్ గ్లాసులు గాని ఏం వాడరండి, అన్ని అడవి నుంచి తీసుకుంటారు. ఇదిగో చూసారా చిన్న వాసర అంటే చిన్న కిచెన్ గది అన్నమాట. అన్నము, వచ్చిన గెస్టులకి సాంబారు. దూరం నుంచి వస్తారు కదా బంధువులు, వాళ్ళ కోసం అయితే ప్రస్తుతానికి చిన్న దాంట్లో ఒక అన్నము సాంబారు చేస్తారనమాట. నెక్స్ట్ పెళ్లి రోజు మాంసమే ఉంటది, 3 రకాల మాంసం.
చూడండి, ముఖ్యమైన వాళ్ళ కోసం క్వార్టర్ ఒకటి బీర్ ఒకటి ఇస్తానని అన్నాను కదా. ఇక్కడ చూడండి, బీర్ అయితే ఇచ్చిండండి. ఈయన కూడా పెళ్లి పెద్దేనండి. కళ్ళు కుండలు బియ్యము పెళ్లి కుమార్తె ఇంటికి మోసుకెళ్లే ఘట్టం అయితే మొదలైందండి. ఇదేమో రైస్ తో చేసిన రైస్ బీర్ అన్నమాట. తాగితే మస్తు కిక్ వస్తుందండో. కావడ వద్ద ఇరుగుతుందేమోనని టెస్ట్ అయితే చేస్తున్నారండి. చాలా దూరం మోసుకెళ్ళాలి కదా. అందరైతే కడుపు నిండా తాగేశారు. ఇక మోసుకుని వెళ్లడమే మిగిలింది. ఈ బియ్యం చూస్తున్నారుగా, ఇవి కూడా కట్నంలో భాగమేనండి. ఇవి కూడా కొలత తప్పొద్దు. బియ్యం 1 కేజీ తగ్గినా, మోసుకెళ్లే కళ్ళు 1 సుక్క తగ్గినా పెళ్లి మాత్రం ఆగిపోతుంది. అన్నం తినడానికి తాగడానికి అయితే పెళ్లి కుమారుడి నుంచి అయితే వెళ్తున్నాయి ఆకులు. వీళ్ళతో పాటు పెళ్లి కుమారుడు కూడా తమ వంతు భాగంగా మోసుకొని వెళ్లాల్సి ఉంటుంది. పెళ్లి కూతురు కావాలంటే బరువు బాధ్యతలు మోయాల్సిందే. తను బరువు బాధ్యతలు పెళ్లి కుమార్తెకి చూపించాల్సిందే. ఇదిగో మనమైతే పెళ్లి కూతురు ఇంటికైతే వచ్చేసాం. ఈ బియ్యము కళ్ళు కొలవకుండా అయితే అవి లోపలికి తీసుకు వెళ్లారు. ఇవి కొలవక ముందైతే కోళ్ళు మేకలు పందులు అన్ని చూపించాల్సి ఉంటుంది ఆ పెళ్లి కొడుకు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అమ్మాయికి ఇచ్చే ఎదురు కట్నం లెక్క ఒక్కటి కూడా తక్కువ కాకూడదన్నమాట. బియ్యము మేకలు కోళ్ళు ఏవి తక్కువైనా పెళ్లి ఆగిపోయే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడెప్పుడా అనుకుంటున్న ఆ ఘట్టం అయితే వచ్చేసిందండి. ఇదిగో చూస్తున్నారా, ఈ కుండ నిండి పొంగి పొర్లాలి కళ్ళు. ఈ పెళ్లి కొడుకుకు పెళ్లి కూతురు కోసం ఎన్ని తంటాలో చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? పెళ్లికి ఇవ్వాల్సిన కట్నం కింద ఇవ్వాల్సిన మేకనైతే తోలుకుపోతున్నారు. అది ఈడ్చుకెళ్ళినా గుంజుకెళ్ళినా తప్పదు. అక్కడేమో కుండ నిండకపోతే పెళ్లి ఆగేలా ఉంది. ఇక్కడేమో ఈ మేక పొర్లిచ్చుకుంటూ తీసుకెళ్తుంది. వీళ్ళకేమో పెళ్లి కోసం ఆరటం, ఆ మేకకేమో దాని ప్రాణం కోసం పోరాటం. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదైతే 2వ మేక అండి. ఇది వేరే చోట నుంచి తీసుకెళ్తున్నారు. 2 మేకలు, 1 పంది, 4 కోళ్లు. వాటన్నిటిని పెళ్లి కొడుకైతే పెళ్లి పెద్దలకి అందరికి నిరూపించుకోవాలి చూపించి. ఇదిగో చూడండి, ఎంత పెద్ద పెద్ద మేకలు కదా. వీటినైతే పెద్ద మనుషులంతా చూస్తున్నారు. వాటిని చూసి వాళ్ళైతే అంగీకరించాల్సి ఉంటుంది. పెళ్లి కొడుకు తల్లండి ఈవిడ. పెళ్లి కూతురుకి ఇవ్వాల్సిన పందినైతే చూపించాల్సి ఉంటుంది. అందుకే చూపించడానికి వెళ్తుంది. ఈ పందేమో జర్జాగా చెట్టు కింద బలే పడుకోనున్నది. పాపం దానికి ఏం తెలుసు ఈ పెళ్లి కోసం నేను బలవుతున్నానని. ఇక్కడ కొద్దిసేపు అయితే చిన్న గొడవ అయితే జరిగిందండి. పందైతే సైజు తక్కువ ఉందని కొంతమంది అయితే ఆరోపిస్తున్నారు. మళ్ళీ అక్కడ నుంచి అందరైతే కలిసి పెళ్లి కుమార్తె ఇంటికైతే వచ్చేసారు. వచ్చిన బంధువులు తినడం తాగడం అయ్యాకైతే ఆ తెచ్చిన దాన్ని కొలవడం, ఆ తెచ్చిన రైసుని కొలసడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసాం కదా, ఆ పందినైతే కట్ చేశారండి. ఆ మాంసాన్ని కట్ చేసి ఉడకబెట్టి అందరూ ఇలాగా సూప్ లాగా చేసుకొని కొందరు తాగుతారు, చీయలు పంచుకొని తింటారు.
వేస్ట్ మసాలా ఎక్కువ తినొద్దు. దీన్ని జమ్మ అని అంటారండి. ఉప్పు, కారము, పసుపు, కొంచెం చింతపండు వేసి బాగా ఉడికించుకొని ఇలాగ సూపు లాగా చేసుకొని తాగుతారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ గొంతులో జలుబు చేసినట్టు ఉన్నది కూడా మటమాయం అయిపోతుంది. ఆదివాసుల ఆహార అలవాటు ఇలాగే ఉంటాయండి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. వాళ్ళు అడవుల్లో జీవిస్తారు కాబట్టి మాంసాహారం అయితే ఎక్కువ తీసుకుంటారు. కొన్నిసార్లు అయితే తాము పెంచుకున్న జంతువుల్ని బలిగా కూడా అర్పిస్తారు. కాలుతా ఉంది. ఇవి తిన్న తర్వాత, తాగిన తర్వాత కొలిసే ఘట్టం అయితే వస్తుందండి. దాని గురించి అయితే మనం చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఎలా అనిపిస్తుంది నా వీడియో? కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి, చేసుకోబోయే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇంట్లో రూపాయి ఖర్చు కాకుండా పెళ్లి అవ్వాలంటే ఈ రోజుల్లో అయ్యే పని కాదు. ఇక్కడ లక్షల్లో కట్నాలు ఉండవు, కన్నీళ్లు ఉండవు. పెళ్లి అయ్యాక విడిపోతున్న వాళ్ళు, గొడవలు పడే వాళ్ళు ఆదివాసులు అయితే అస్సలు ఉండరండి. చూస్తున్నారా మా ఆదివాసి అమ్మాయి ఎలా ఉందో చెప్పండి. ఇక్కడైతే అన్నం అయితే సిద్ధం చేస్తున్నారండి. ఈ రైస్ చూసారా, అందరు కలిసి దంచిన బియ్యం, దంపుడు బియ్యం అండి ఇది. ఇదిగో చూడండి, పెద్ద చాటలో అయితే రైస్ పోసుకొని మొత్తం కొలవాల్సి ఉంటుంది. ఈ పెద్దమ్మని చూడండి, చెవులకు ఎలా కుట్టించుకున్నదో. చెవుల నిండా బంగారమే. ఇక్కడ చూడండి ఎన్ని కుండలు వచ్చినాయి, ఎన్ని రైస్ బ్యాగులు వచ్చినాయి లెక్క చూస్తున్నారండి. 8 రకాల కళ్ళు కుండలు, ఒక బియ్యం బస్తా, ఒక 2 బీరు సీసాలు, ఒక 2 క్వార్టర్ సీసాలు తెచ్చారు. ఇక్కడ కొలిసేటప్పుడు ఊరు జనాలందరూ చూడాల్సిందే, ఉండాల్సిందే. ఎవరు ఏ పని పెట్టుకుని బయటికైతే వెళ్ళకూడదు. అందరూ ఒప్పుకోవాలి కదా. పెళ్లిలో లేకుండా అలా ఎవరన్నా ఊరు బయటికి వెళ్ళిపోవడం చేస్తే కళ్ళు గాని, మాంసం గాని ఏమి పెట్టరండి. ఇదిగో చూడండి, ఆ తెల్ల చట్ట వేసుకొని ఉన్నాడు కదా, ఆయనే సర్పంచ్ లాంటి వ్యక్తి అన్నమాట. ఆయన సమక్షంలోనే పనులంతా అవుతాయన్నమాట. ఆ పెళ్లి కొడుకు ఇచ్చే పందుల్ని, మేకల్ని, కళ్ళు కుండల్ని చూశారు కదా. ఇప్పుడైతే పెళ్లి కూతురు తరఫు వాళ్ళకి కోళ్ళనైతే చూపిస్తున్నారు పెళ్లి కొడుకు. 4 కోళ్ళల్లో 2 పెట్టలు, 2 పుంజులు ఉన్నాయన్నమాట. ఇవి కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఎదురు కట్నంగా ఇవ్వాల్సి ఉంటుంది. అసలు భలే అనిపిస్తుంది కదా. అక్క, ఓ ఆదివాసి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే ఏం చేయాలని నన్ను చాలా మంది కామెంట్లు అడిగారు. మా ఆదివాసి అమ్మాయిలు అయితే ఇతరులనైతే పెళ్లి చేసుకోరండి. ఒకవేళ ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మా ఆదివాసి గూడెనికైతే నేను ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో అవన్నీ కట్టాల్సి ఉంటుంది ఎదురు కట్నం కింద. పట్టణంలో అయితే అమ్మాయిలు డబ్బులు, బంగారం ఇచ్చి అబ్బాయిని కట్నం కింద కొనుక్కోవాలి. అదే మా ఆదివాసి గూడెల్లో అయితే అబ్బాయి అమ్మాయికి ఇచ్చి కొనుక్కోవాలి కట్నం కింద. పట్నం పెళ్లిలో అయితే కొన్నిసార్లు అయితే గ్యారంటీ ఉండదు, వారంటీ ఉండదు. కానీ పైసా కట్నం లేకుండా జరిగే ఆదివాసి పెళ్లిలో ఎటువంటి కట్నాలు లేవు, కష్టాలు లేవు. అడవి ఒడిలో ప్రకృతి సిద్ధంగా జరిగిపోతుంది. ఎప్పుడెప్పుడా అని మనం ఎదురు చూస్తున్న కళ్ళు ఘట్టం అయితే వచ్చేసిందండి. ఇప్పుడైతే కొలుస్తారు. కొలిసే ముందటైతే ఆ కళ్ళు ఒక నాణ్యతనైతే పరీక్షిస్తారు. మగవాళ్ళలో ఒకరు, ఆడవాళ్ళలో ఒకరు ఆ కళ్ళు రుచినైతే చూస్తారు. ఇప్పుడైతే అబ్బాయి యొక్క ప్రేమ ఆ ఇచ్చే కళ్ళులోనే తెలుస్తుందట. కళ్ళు బాగుంటే అబ్బాయి ప్రేమ గట్టిదని, కళ్ళు కొంచెం చప్పగా ఉంటే అబ్బాయి ప్రేమలో తక్కువ ఉందని భావిస్తారు.
ఇప్పుడైతే కళ్ళు మూతనైతే తీశారండి. ఇప్పుడైతే కొలిసే ఘట్టం మొదలవుతుంది. నాకైతే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీనే గుర్తుకొస్తుందండి ఈ ఘట్టాన్ని చూస్తా ఉంటే. ఆ సినిమాలో అయితే ధాన్యాన్ని కొలిసే సీన్ ఉంటుంది కదా, అలాగుంటుంది ఇది. ఇప్పుడైతే టెస్టింగ్ చేస్తున్నారు కళ్ళు ఎలా ఉన్నదో. అతనే అన్నమాట కళ్ళు టెస్టింగ్ చేసే ఆయన. ఇప్పుడు తాగి ఎలా ఉందో చెప్పాలి రిజల్ట్. అదైతే ఎండబెట్టిన ఇప్పు పువ్వు సారా అండి. ఆ రుచిలో ఏమాత్రం తేడా అయితే ఉండదు. నీళ్లు కలపడం వల్ల కొన్నిసార్లు తేడాగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ టెస్టింగ్ చేస్తున్నాడు అనమాట ఇతను. ఈ ఇప్పకల్లైతే బాలేదని తల అడ్డంగా తిప్పుతున్నాడు. ఇతని నిర్ణయమే ఫైనల్ కాదు, ఒక ఆడామ కూడా రుచి చూసి చెప్పాలి అన్నమాట. నాకైతే చాలా భయంగా ఉంది. ఇచ్చే కట్న కానుకల వల్ల ఎక్కడ పెళ్లి ఆగిపోతుందోనని. చూడండి, ఈ అక్క కూడా టేస్ట్ చేసి రిజల్ట్ అయితే చెప్పాలి అన్నమాట. వావ్, ఈ అక్క అయితే బానే ఉందని చెప్పింది. ఇక ఆ కాలికుండలో అయితే ఇప్పుడు కళ్ళుని కొలుస్తారనమాట ఫుల్లుగా. ఈమైతే పెళ్లి కుమారుడు అక్క అండి, ఆడపడుచు కట్నం ఇస్తున్నారు. ఆమెకైతే చిన్న కోడి పిల్లనిచ్చినందుకు కాస్త అలిగినట్టుంది. చూడండి, ఆదివాసి ఆడపడుచు కట్నం కింద ఏమేమి ఇస్తారో తెలుసా? ఒక కోడి, ఒక లందకుండ, ఒక 116 రూపాయల డబ్బులు ఇస్తారనమాట. చూడండి, పెళ్లి కుమారుడు అయితే మరొక కోడినైతే తీసుకొచ్చిండు ఆమె అలిగినందుకు. వావ్, కలుకుండ అయితే నింపేశారు. పెళ్లి కొడుకు అయితే గెలిచినట్టే. వామ్మో, ఇంత కళ్ళు ఎలా తాగుతారన్న ఆయన. నేను ఆ పెళ్ళింటి కడుగు ఏడ కూర్చున్నా కళ్ళు వాసన అయితే అబ్బో గుప్పను కొడుతోంది. అప్పుడే పెళ్లి కొడుకు అయితే గెలవలేదు, ఇంకొక టాస్క్ అయితే ఉందండి. ఆ రైస్ ఎన్ని కిలోలు ఇస్తానన్నాడు ఆ పెళ్లి కొడుకు. ఆ రైసులో కూడా కొలిచినప్పుడు గెలవాలి కదా, 1 కేజీ కూడా తక్కువ రాకూడదు. ఇదే లాస్ట్ ఫైనల్ టాస్క్ అన్నమాట. ఇది గెలిస్తే ఇక పెళ్లి జరిగిపోయినట్టే, అందరూ ఒప్పుకున్నట్టే. ఆ బియ్యం చూస్తున్నారా, ఎర్రగా ఉన్నాయని అనుకుంటున్నారా? వాళ్ళ చేనులో పండినాయేనండి. అవి వాళ్ళ చేతుల మీదుగా దంచినాయేనండి. దంపుడు బియ్యం చాలా ఉన్నాయి బియ్యం అయితే. ఆ పెద్దాయన పక్కన కళ్ళు సీసా చూడండి, అదిగో చూస్తున్నారా? ఆ పెద్దాయన పక్కన ఉండే సీసా, ఆ సీసాలో దాన్ని నిండుగా కొలిసి పక్కన పెట్టారనమాట. పక్కన పెట్టిన తర్వాతే ఆ బియ్యం అయితే కొలుస్తాడు. ఆ కళ్ళు సీసానే కాకుండా 116 రూపాయలు కూడా ఇస్తారు ఆ పెద్ద మనిషికి. అయితే పెళ్లి కొడుకు తన ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కళ్ళు కుండలు అయితే కొంచెం తక్కువ ఉన్నాయండి. అందుకే ఆ తక్కువ ఉండడం వల్ల కొంచెం డబ్బు అయితే వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది. 1016 రూపాయలు కట్టిండనమాట. ఏ పెళ్లిలోనైనా మనం అనుకున్నట్టుగా అన్ని జరగవు కదా, కొన్నిసార్లు అయితే ఎక్కువ అవచ్చు తక్కువ అవచ్చు, మనం చెప్పలేం కదా. ఇంకా ఈ బియ్యం కొలిసే పని అయితే అయిపోలేదండి. నాకు తెలిసి 2 బస్తాల దాకా ఇస్తానని అన్నాడేమో. ఈ బియ్యం కూడా తన చేతులతో పండిన బియ్యమే ఇవ్వాల్సి ఉంటుంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. చూస్తున్నారుగా, ఆ పెళ్లి పెద్దకైతే ఒక బీర్ సీసా 116 రూపాయలు అయితే బియ్యం కొలిసి గెలిచినందుకైతే పక్కన పెట్టారు. చూడండి, అది ఆదివాసులు తమ పెద్దలకి ఇచ్చే గౌరవం అని భావిస్తారు.
ఆదివాసి పెళ్లిలు కూడా ఒక రోజు కాదండి, 2 రోజులు జరుగుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నది మొదటో రోజు ఘట్టం అన్నమాట. అంటే అబ్బాయి ఇంటి నుంచి అమ్మాయి ఇంటికి కట్న కానుకలు తేవడం అన్నమాట. మరి రెండో ఘట్టం చూడాలని ఉందా మీకు? అంటే పార్ట్ 2లో పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని, పెళ్లి భోజనాలన్నీ చూపిస్తాను. డీజేలు, డెకరేషన్లు లేకుండా జరిగే సింపుల్ మ్యారేజ్ అండి. వీడియో పార్ట్ 2 అయితే చాలా బాగుంటుంది. ఆ పెళ్లి దూరనైతే మీరు ఎన్నో విషయాలైతే చూస్తారు, ఆశ్చర్యపోతారు. ఈ బుధవారం అయితే పార్ట్ 2 రాబోతుంది, తప్పకుండా చూడండి. గతంలో నేను పెట్టిన ఆదివాసీ పెళ్లి వీడియో అయితే 9 లక్షల దాకా వెళ్ళిందండి. ఎవరైనా మీలో చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ ని ఫాలో కండి. మరెన్నో వింతైన విషయాలు మీ ముందుకు నేను తీసుకొస్తాను, మీకు చూపిస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే పార్ట్ 2 వీడియో కోసం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సరే, పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అడవి బిడ్డ రాధా.